నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టాదారులుగా తొలగించిన తమ పేర్లను రికార్డులో చేర్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన సంగం జాగర్లముడి గ్రామ రైతులు. పట్టణ ఎన్సీఆర్ పాఠశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. పట్టణం మారిస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు పాఠశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రవాణా శాఖ అధికారి అమృత పాల్గొని విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రవాణా రంగం ప్రాధాన్యత, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, సిగ్నల్, సైన్ బోర్డు వంటి వాటిపై ఆమె వివరించారు. జీరో యాక్సిడెంట్ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అమృత తెలిపారు. ఈ ఎన్సీఆర్ఎన్ఎం స్కూల్ తరపున ఎన్సీసీ క్యాడెట్స్కి అలాగే మన స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు ఆ వెహికల్ యొక్క స్టీరింగ్ అనేది పట్టుకున్నప్పుడు ఒకటి మన మైండ్లోకి రావాలి. ఆ వెహికల్ స్టీరింగ్ పట్టుకొని మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆ స్టీరింగ్తో పాటు మన లైఫ్, మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్, అలాగే మనతో పాటు ట్రావెల్ చేస్తున్న ఎంతోమంది ట్రావెలర్స్ యొక్క లైఫ్ కూడా ఉంటుంది. సో అన్న ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మన చిన్నపాటి శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనకి యాక్సిడెంట్స్ అనేవి ఎంతో వరకు దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. సో ఈ తెనాల్లో యాక్సిడెంట్స్ అనేవి జరగకూడదని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమంలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం దాటగలమో లేదో ఆలోచించి దాటాలి. రోడ్ క్రాస్ చేద్దాం. భద్రతా మనోత్సవాలు 2025లో జరుగుతున్నాయి. రోడ్డుకి ఎడమ వైపు మాత్రమే వాహనమును నడిపించవలెను. ఫుట్పాత్లపైనే నడవవలెను. కుడివైపు నుండి మాత్రమే ముందు వాహనాలను దాటవలెను. పగలు రాత్రి వేళల్లో సిగ్నల్ లైట్స్ను తప్పనిసరిగా వాడవలెను. పట్టణ పరిధిలో రాత్రి వేళ డిమ్ లైట్ కిందికి చూపించి లైటుతో ప్రయాణం సురక్షితంగా సౌకర్యం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వాహనం లైటింగ్ కంటి పైన పడకుండా దారి ఇద్దరికి స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మనకి కొన్ని గుర్తుల్ని, కొన్ని సిద్ధాంతాలని ఇచ్చారు. వాటిని ఏమన్నా మనం రోడ్డు భద్రత సైన్ బోర్డ్స్ అంటే గుర్తులు మీకు ఇచ్చాను చార్ట్లో. ఒకసారి చూడండి, ఇలా రౌండ్ గుర్తున్నది. ఎన్ని రకాలు ఉన్నాయి? సంకేతాల్లో 3 రకాలు ఉన్నాయి. జాతీయ రోడ్డు భద్రత 2025 సంవత్సరం క్రితం మనం తెనాలిలో ఎన్సీఆర్ఎన్ఎంహెచ్ స్కూల్ నందు ఆర్టీఓ అలాగే ఎంవీఐ గారైనటువంటి అమృత మేడం గారి ద్వారా అవగాహన కార్యక్రమం రోడ్డు భద్రత పైన ఇప్పించడం జరిగింది. అలాగే రవాణా రంగం యొక్క ప్రాముఖ్యత, అలాగే పిల్లలకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రోడ్డు భద్రతా విషయాలపైన అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. తెనాలిలో రోజుకి రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. చిన్న కారణాలతో దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే పట్టణ మల్లెపాడుకు చెందిన శ్రీరామ్ రాజుపై ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ దాడికి పాల్పడ్డాడు. తాను పిలవగానే వచ్చి బండి ఎక్కించుకు వెళ్లలేదన్న కోపంతో రౌడీ షీటర్ అరుణ్ బండికితో రాజు చెవిలో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. చెవికి తీవ్ర గాయమైన శ్రీరామ్ రాజు రక్తస్రావంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
ఆ కారణంగా తన భర్తపై దాడి చేశాడంటూ యువకుడి భార్య వాపోతుంది. నా పేరు లక్ష్మి అండి. తను రాజు వాళ్ళ వైఫ్ని. మైత్రి హాస్పిటల్ దగ్గర నేను ఉంటాను, కౌంటర్ లో ఉంటాను. అతనేమో ఏఎస్ఎం కాలేజ్ దగ్గర ఉంటాడు. నాకు చికెన్ ఇయడానికి వచ్చాడు. వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేశాడు. ఎక్కడున్నావు అంటే అన్న ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చానని చెప్పాడు. ఎమ్మటనే ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఒక అతను దిగి రా అడ్డా కొడుకు అంటే లేదన్నా షాప్ కి చికెన్ సమోసా ఇవ్వాలన్నా లేదు ఇక్కడే నా పేరు శ్రీరామ్ రాజు, మల్లిపాడులో ఉంటాను. నేను ఏఎస్ఎన్ కాలేజీ ఆపోజిట్ లో బెల్లంటీ దగ్గర సమోసా కొట్టు పెట్టాము. అక్కడ వర్క్ చేస్తాను. అక్కడ అరుణ అనే అతను పరిచయం అయ్యాడు. మామూలుగా వస్తా ఉంటాడు టీ తాగటానికి. అలా పరిచయం మీద నన్ను దింపు తమ్ముడు అంటే ఇక్కడ దాకా తీసుకుని వెళ్ళి డ్యామేజ్ మన గాంధీ చౌక్ లో అక్కడ దించాను, బార్ షాప్ దగ్గర. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయి మా పాపని స్కూల్ నుంచి ఇంట్లో వదిలిపెట్టాను. వదిలిపెట్టి వస్తుంటే ఫోన్ చేసి ఎక్కడరా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నేను పాపను వదిలిపెట్టి చికెన్ తీసుకొని వస్తున్నానన్నా ఇంటి దగ్గర నుంచి షాప్ కి అన్నాను. నువ్వు అర్జెంటుగా 5 నిమిషాల్లో వస్తున్నావా రావట్లేదా అన్నాడు. వస్తున్నానన్నా అన్నాను. వచ్చాను. వచ్చిన తర్వాత నేను గాంధీ చౌక్ లో నా షాప్ దగ్గరికి వచ్చాను. మైత్రి హాస్పిటల్ దగ్గర రెండు షాపులు ఉన్నాయి. మైత్రి హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. వచ్చాడు. షాప్ దగ్గరికి ఫోన్ చేసి వచ్చానన్నా అన్నాను. వచ్చాడు. వచ్చినట్టు దింపరా అన్నాడు. కాదన్నా నేను వర్క్ లో ఉన్నానన్నా, పనిలో ఉన్నప్పుడు దింపడం కుదరదన్నా అన్నాను. ఇప్పుడే దిప్పుతూ రారా అన్నాడు. తీసుకెళ్ళాడు. నన్ను పాదగౌరవ హాస్పిటల్ పక్క సందు, అక్కడ ఎదురు సందు, ఆ బాత్రూమ్స్ ఉన్నాయి, దాని ఎదురు సందు ఉంది. ఆ సందులో తీసుకెళ్ళి నా కొడక నువ్వు నన్ను దింపమంటే ఎందుకు దింపవు, ఎదురు సమాధానం చెబుతున్నావు, నేను ఎక్కితే ఎక్కడ తీసుకెళ్లాలన్నా అని సమాధానమే రావాలి, వేరే సమాధానం రాకూడదు నీకు అని కొట్టి తాళం కీ పెట్టి చెవిలో పొడిచేసి, ఇక్కడ అయితే నగర అతను అరుణ అనే అతను ఇక్కడ చెవిలో గుచ్చేసి అలా పడితే అలా మొత్తం కొట్టేసి గుద్దేసి నా కొడక నీకు ఎవరు వస్తారు నీ ఆకాలు ఎవరు చేస్తారు నీకు అని చెప్పాడు. చెప్పి వెంబడిన స్పాట్ లో ఎవరో సిఐ గారికో ఎవరికో ఫోన్ చేసి ఆయన కూడా ఫోన్ చేస్తున్నాను, నేను కొట్టాను, నిన్ను ఏం చేసుకుంటావు చేసుకో. ఆయన కూడా చెప్పాడు ఇలా కొట్టాను వాడిని, ఇలా చేశాను, వీడియో కాల్ చేయమంటా వాడికి చూపిమంటావు వాడిని అని అడిగాడు. ఇక ఆయన ఏమో ఒక రెస్పాన్స్ అవ్వలేదు, పెట్టేసేసాడు. తర్వాత కత్తి తీసుకొని ఎదిరిచ్చాడు. నువ్వు మటుకు చెప్తే మటుకు నిన్ను చంపేస్తాను, వాళ్ళ కేసు పెట్టుకున్నా కానీ పెట్టుకో, నేను 3 నెలల్లో బయటకు వస్తాను, తర్వాత నేను చంపేస్తాను, ఈ టార్చర్ చూపిస్తాను అన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకొచ్చి నన్ను చాకల చెరువు దగ్గర అక్కడ బట్టల షాప్, ఎంకే బట్టల షాప్ దగ్గర తీసుకెళ్ళాడు. నేను కండవా కప్పుకొని వెనకాల బండి మీద కూర్చున్నాను. ఆడకు వచ్చి నాకు షర్ట్ తీసుకొని, షర్టు ఆ బట్టలు మొత్తం పక్కన పెట్టించేసి వేరే షర్ట్ ఇప్పించి ఆ నుంచి తీసుకొచ్చి బార్ షాప్ తీసుకెళ్ళాడు. మళ్ళీ ఈ విషయం వాళ్ళని చెప్తే వాడికి చంపేస్తాను, నీకు మామూలుగా ఉండదురా, ఇప్పుడే చెప్తున్నాను జాగ్రత్త, నీకు ఈ విషయం రిపీట్ అయితే మటుకు నీకు మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చాడు. సరే నేను వెళ్ళిపోతున్నానన్న, చర్చికి వెళ్ళాలన్నా అని చెప్పేసి వచ్చేసాడు. ఇది జరిగింది. ఇక్కడ నేను మామూలుగా ఇక్కడ మా అన్న వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మటనే వచ్చాడు. ఆటో వేసుకొని వచ్చేసి నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బెదిరించాడు. రికార్డ్స్ ఉన్నాయి, రికార్డులు కూడా ఉన్నాయి, సీసీ కెమెరా రికార్డ్స్ ఉన్నాయి. ఫోన్ చేశాడు, ఎక్కడ చర్చికి వెళ్ళావా, ఏంట్రా నువ్వు ఏడున్నావురా, నువ్వు నన్ను పిలుచుకొచ్చుకునే ప్లాన్ ఏమైనా ఉందా, పిలుచుకొచ్చుకో అన్నాడు. లేదు అన్నా అని చెప్పేసి నేను పెట్టేశాను. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే ఈ హుండీ లెక్కింపు గురువారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారికి కానుకలను చెల్లించారు. ఇదిలా ఉండగా కాలం చెల్లిన 2000 రూపాయల నోట్లను ఓ అజ్ఞాత భక్తుడు స్వామివారికి కానుకగా సమర్పించారు.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి. ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. 3 నెలల క్రిందట అక్టోబర్ 16న క్రితం జరిగి ఉన్నది. ఇవాళ రోజున మళ్ళీ హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. ఈ సాయంత్రంకి మొత్తం వివరణ అంతా మీకు వివరించగలవారము. వాలంటరీగా అందరూ భక్తులందరూ వచ్చి వాళ్ళే లెక్కింపు కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి ఈ తదనంతరం భోజన కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు హుండీ కార్యక్రమం జరుగుతుందండి. దాదాపు 200 మంది వాలంటీర్లని భక్తులు మరియు వాలంటీర్లు పాల్గొనడం అయినది. ఈరోజు సాయంత్రానికి హుండీ లెక్కించడం పూర్తవుతుందండి. మొత్తము ఎంత ఆదాయం వచ్చిందనేది సాయంత్రం తెలియజేయగలం. ఇది 3 నెలలు అయిందండి ఇప్పటికి. లాస్ట్ టైము అక్టోబర్ 16న అది ఓపెన్ చేయడం జరిగింది. 3 నెలల 7 రోజులకు గాను ఎంత అనేది ఈవినింగ్ ఒకసారి మొత్తం ఆదాయం ఎంత వచ్చింది తెలియజేయగలం. తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలు హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వివిధ సేవా సంస్థల వారు, వాలంటీర్లు అందరూ వచ్చి సుమారు 200 మంది లెక్కింపు చాలా కట్టుదిట్ట మధ్య రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో, పోలీసు అధికారుల పర్యవేక్షణలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ సాయిబాబు గారు మరియు ట్రస్ట్ సభ్యులు, అలాగే దేవస్థానం అధికారులు, సహాయ కమిషనర్ శ్రీమతి బి అనుపమ గారు, అలాగే ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కౌంటింగ్ నిర్వహించడం, ఈ భక్తులు సమర్పించిన కానుకలన్నీ కట్టుదిట్టాల మధ్య లెక్కించి దేవస్థానానికి జమ వేయటం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చివరిగా తీసే హుండీ అక్టోబర్ 16న తీశారు. ఇవాళకి 3 నెలల 7 రోజులైంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలన్నీ కూడా లెక్కింపు జరిగి బ్యాంకు వారి అధికారుల సమక్షంలో బ్యాంకులో వేయటం జరుగుతుంది. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తూ విద్యార్థుల కోసం విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు నాంది పలికి విద్యార్థులకు అండగా ఉంటూ యువత కోసం రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువస్తూ యువత భవిష్యత్తుకు నారా లోకేష్ బాటలు వేస్తున్నారని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకొని ప్రజలకి ఏది చేస్తే మంచిదో ఆ ఆలోచనతో ముందుకు నడుస్తున్న నారా లోకేష్ బాబు గారికి నిండు 100 ఏళ్ళు ప్రజలకి వారి మంచి చెడులు తెలుసుకొని వారికి అండదండలుగా ఉండేటట్లుగా భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని, ఆయన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో మంచి గొప్ప నాయకుడిగా ఎదిగి మన రాష్ట్రాన్ని పాలించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 11 జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రత్యర్థులకు 11 సీట్లు మాత్రమే నిల్వ చేసినటువంటి యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువతే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. మరి గత ప్రభుత్వంలో ఈ యొక్క వైసీపీ అరాచకాన్ని ఎదురొడ్డి పోరాడి వారి యొక్క దుర్మార్గమైన పాలన అంతమొందించడానికి పాదయాత్ర ద్వారా ప్రజలకు ఒక సంకేతాన్ని పంపించాడు. ఆ రోజు ప్రజలకి ఏ విధమైన పరిపాలన అందించాలి, ఏ నియోజకవర్గాల్లో ఎవరిని గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేసుకుని అందులో భాగంగానే కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణభూతుడైనటువంటి యువ కిషోర్ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని మనం జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ భావిస్తూ పుట్టినరోజు జరుపుకుంటున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి మనవడు, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, నటరత్న నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు అయినటువంటి
నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నారా లోకేష్ గారి గురించి చెప్పుకోదలిచింది ఏంటంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్యకర్తల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటే నాయకుడు తన కార్యకర్తలను ఎలా కాపాడుకుంటాడు, ఒక నాయకుడు ఎలా ఉండాలి, తన మనుషుల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాంట్లో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త ఆపదంటే ముందున్న నాయకుడు నారా లోకేష్ అన్న. పట్టణ 25, 26 వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నా ఫౌండేషన్లో భాగంగా రావడం 25, 26 వార్డులకు రావడం జరిగింది. ఈ వార్డులకు వచ్చేసి మెయిన్ సమస్య ఈ కల్వర్ట్ల దగ్గరది. గత మా పోయిన నెలలో మన కౌన్సిలర్ గారు కూడా అడగడం జరిగింది. అలానే ప్రజలకు కూడా ఇబ్బంది కాబట్టి ముఖ్యంగా ఆ కల్వర్ట్లు పెట్టమని చెప్పడం జరిగింది. అలానే సిల్ట్ అనేది కాలంలో పెరిగిపోయింది, బాగా అది తీపిస్తుంది జరిగింది. అలానే కాకుండా ఈ వార్డుల్లో వచ్చి లైట్లు అడిగారు కాబట్టి అవి వెంటనే చెప్పడం జరిగింది. అలానే ప్రజలకి ఏదైనా సరే సమస్య ఏదైనా ఉంటే వార్డుల్లో ఏదైనా కాలువ కానీ డ్రైన్స్ కానీ ఏదైనా సరే మేము వెంటనే స్పందించి వాటి మీద మా మున్సిపల్ అధికారులు కానీ మేము కానీ దాన్ని వేపించడం జరుగుతుంది. అలానే ప్రతి వార్డుల్లో అభివృద్ధిగా రోడ్లు కానీ అలానే డ్రైన్స్ కానీ ఇలాంటి వర్క్ స్టార్ట్ చేసిన జరిగింది కాబట్టి దయచేసి ఎంక్రోచ్మెంట్ అనేది బాగా ఉంది వార్డుల్లోకి వచ్చేసి. మరి ఈ వార్డుకి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారు వార్డుకు రావడం జరిగింది. మరి అట్లానే దీంట్లో ఈ మెయిన్ రోడ్లో ఈ డొంక రోడ్డు అంటారు దీన్ని. ఈ డొంక రోడ్లో కలవట్ల కింద ప్లస్ అట్లానే కాలువల్లో బాగా షిల్డ్ పెరిగిపోతే మరి ప్రత్యేకంగా దీన్ని తీపియడం, అట్లానే పశువుల హాస్పిటల్ దగ్గర బల్లి గ్రౌండ్ దగ్గర పశువుల హాస్పిటల్ దగ్గర కలవట్టు ఒకటి కొత్తగా నిర్మించడానికి కూడా కౌన్సిలర్ గారు చెప్పడం, చైర్మన్ గారు కూడా దాన్ని తక్షణమే దాన్ని ఈ నెలాఖరు కౌన్సిల్లో పెట్టి ఈ కలవట్లు కూడా పూర్తి చేయమని చెప్పి చెప్పడం. మరి అట్లానే ఇంకా ఈ వార్డులో అనేక సమస్యలు చిన్న సమస్యలు అవన్నీ కూడా ఏంటంటే చూసి ఒక్కొక్కటి మొత్తం చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.